నమస్తే అండి. నేను మీ డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఇంగువైనల్ హెర్నియాని లాప్రోస్కోపీ ద్వారా ఎలా ట్రీట్ చేస్తారు? అసలు ఇంగువైనల్ హెర్నియా అంటే ఏంటి? చాలామందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. సో, దీన్ని ఎలా ట్రీట్ చేస్తారనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంగువైనల్ హెర్నియా అంటే గజాల దగ్గర అంటే గ్రాయిన్ రీజియన్ అంటాం. ఈ ఏరియాలో స్వెల్లింగ్ వస్తే దాన్ని హెర్నియా అంటాం. ఇది బొడ్డు. ఈ ఈ గజాల ఏరియాలో స్వెల్లింగ్ వస్తే దాన్ని ఇంగువైనల్ హెర్నియా అంటాం. సో, ఈ లైన్‌కి పైన వస్తే ఇంగువైనల్ హెర్నియా, దీనికి కింద వస్తే ఫిమోరల్ హెర్నియా అని రకరకాల హెర్నియాస్ ఉంటాయి. సో, ఏది ఏమైనప్పటికీ ఈ ఇంగువైనల్ హెర్నియా ముఖ్యంగా వెయిట్స్ ఎక్కువగా ఎత్తే వాళ్ళలో, లేదా ప్రెగ్నెన్సీలో, ఒబిసిటీలో వీళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకు అంటే ప్రెషర్ పడడం వల్ల. పొట్టలో ప్రెషర్ క్రియేట్ అయ్యి ఈ ఇంగ్వైనల్ రీజియన్ దగ్గర డిఫెక్ట్స్ ఉంటాయి. అవి నార్మల్గా ఉన్న డిఫెక్ట్స్ కాస్త కొంచెం ప్రెషర్ పడేసరికి ఆ సైజు పెరుగుతుంది. ఆ సైజు పెరిగి పొట్టలో ఉన్న ఇంటెస్టైన్ ఆ డిఫెక్ట్స్లోకి వెళ్తుంది. దీన్ని హెర్నియా అంటాం. సో, అది ఇంగ్వైనల్ రీజియన్లో వస్తే ఇంగ్వైనల్ హెర్నియా అంటాం. సో, ఇప్పుడు దీన్ని లాప్రోస్కోపీ ద్వారా ఎలా ట్రీట్ చేస్తారు? సో, లాప్రోస్కోపీలో ఇంగువైనల్ హెర్నియా ట్రీట్ చేసేటప్పుడు చూడండి, ఈ బొడ్డు కింద ఇలా ఇన్సిషన్స్ ఇస్తాం. చిన్న చిన్నవి, ఒకటి 1 సెంటీమీటర్ ఇన్సిషన్, మిగతా 2 చిన్న చిన్నవి 0.5 సెంటీమీటర్ ఉంటాయి. ఇలా ఇచ్చి ఈ పైన దాంట్లోకి కెమెరా పంపిస్తాం. కెమెరా పంపిస్తే ఈ వ్యూ అనేది ఇలా ఉంటుంది. సో, ఇంగువైనల్ హెర్నియా ఏరియా దగ్గర ఇలా స్పర్మాటిక్ కార్డ్ వెజిల్స్, టెస్టిక్యులర్ వెజిల్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. దీంతో పాటు హెర్నియా అంటే ఒక డిఫెక్ట్‌లోకి ఇది ఉందా, ఈ హోల్ అనేది డిఫెక్ట్ అన్నమాట. ఈ హోల్‌లోకి ఈ సైజుని బట్టి కొంతమందిలో చిన్న సైజు ఉండొచ్చు. కొంతమందిలో 3 సెంటీమీటర్, 4 సెంటీమీటర్ అలా రకరకాలుగా ఉంటుంది. ఈ హోల్‌లోకి లోపల పొట్టలో ఉన్న ఇంటెస్టైన్ కాస్త ఈ హోల్‌లోకి వెళ్ళి ఇరుకుతుందన్నమాట. దాన్ని హెర్నియా అంటాం. మేము ఏం చేస్తాం లాప్రోస్కోపీ ద్వారా అంటే ఈ ఇన్స్ట్రుమెంట్ ఉంది కదా, ఈ హోల్‌లోకి వెళ్ళి ఏదైతే ఫ్యాట్ కానీ ఇంటెస్టైన్ కానీ స్ట్రక్ అయిందో దాన్ని కిందికి లాగేస్తాం ఫస్ట్. లాగేసి ఇందులో సాక్ అని ఒకటి ఉంటుంది. ఇంగ్వైనల్ హెర్నియా సాక్ అంటే హెర్నియా ఎక్కడున్నా దానికి ఒక సాక్ ఉంటుంది. ఆ సాక్‌లో ఫామ్ అవుతుందన్నమాట. ఈ సాక్‌ని ఈ కార్డ్ స్ట్రక్చర్స్ నుంచి అంటే ఈ కార్డ్‌లో ఉన్న బ్లడ్ వెజిల్స్, స్పర్మాటిక్ కార్డ్ ఇవన్నీ కార్డ్ స్ట్రక్చర్స్ అంటాం. ఆ సాక్‌ని సెపరేట్ చేస్తాం కార్డ్ స్ట్రక్చర్స్ నుంచి. అప్పుడు ఆ సాక్‌ని కట్ చేసేసి ఒక జాలి వేసేస్తాం, మెష్ ఇలా. సో, ఇక్కడ మీకు కనబడుతుంది క్లియర్‌గా ఈ మెష్ వేసేస్తామన్నమాట ఇక్కడ. ఇలా ఇది మొత్తం 4 డిఫెక్ట్స్‌ని కవర్ చేస్తుంది. ఇంగ్వైనల్ హెర్నియా డిఫెక్ట్, ఫిమోరల్ హెర్నియా డిఫెక్ట్, ఆబ్చురేటర్ డిఫెక్ట్ ఇలా రకరకాల డిఫెక్ట్స్ ఉంటాయి. ఈ డిఫెక్ట్స్ అన్నిటినీ ఈ మెష్ అనేది కవర్ చేస్తుంది. అలాగే మళ్ళీ మళ్ళీ రాకుండా, రికరెన్స్ రాకుండా కూడా ఈ మెష్ హెల్ప్ చేస్తుంది. సో, ఇలా మనం హెర్నియా యొక్క ట్రీట్మెంట్ లాప్రోస్కోపీ ద్వారా చేస్తాం. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతున్న వారు ఎనీ టైమ్ నన్ను రీచ్ అవ్వచ్చు. డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్. థ్యాంక్ యూ.